హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివ్య డైరీస్. ఆల్రెడీ thumbnail చూసుంటారు, మీకు అర్థమైపోయి ఉంటది. హోమ్ టూర్ చూపిస్తున్నా ఈ రోజు. మ్యారియోట్ ఆల్ఫోస్ అండ్ అకామిడేషన్స్. ఇక్కడ ప్రేయర్ రూమ్ ఇదంతాని అండ్ 6 బిల్డింగ్స్ ఉంటాయి. సేమ్ ఇలాగే ఉంటాయి అన్ని బిల్డింగ్స్. అండ్ 2 బాస్కెట్ కోర్ట్స్ ఉన్నాయి అండ్ పిల్లలకి ప్లే ఏరియా అండ్ స్విమ్మింగ్ పూల్. అండ్ ఇది వచ్చి హాలీబర్టన్ కంపెనీ అంటాము. లైక్ ఇండియాలో మనకి రిలయన్స్ కంపెనీ ఉంటుంది కదా, వాళ్ళ కంపెనీ అకామిడేషన్స్ కూడా ఇస్తుంది ఇక్కడ. అండ్ ఇక్కడ వాళ్ళకి గేమ్స్ అండ్ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఎంప్లాయీస్ ఇక్కడ చిల్ అవ్వచ్చు లీజర్ టైమ్ లో. క్యారమ్స్, టీవీ అండ్ రిలాక్స్ అవ్వచ్చు ఇక్కడ. అండ్ టేబుల్ టెన్నిస్, స్నూకర్స్, చెస్ కూడా ఉన్నాయి అండ్ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఏటీఎం మిషన్ లా ఉంటుంది ఇక్కడ. బిస్కెట్స్, లేస్ అండ్ వాటర్, కాఫీ, చాయ్ 24 hours ఉంటుంది ఈ మిషన్. మావాడైతే వెళ్ళి చూస్తున్నాడు, ఆ మిషన్ దగ్గరికి వెళ్ళి చూస్తాడు ఎప్పుడు కిందకు వచ్చినా. జిమ్ ఇది. మార్నింగ్ 4 AM కి ఓపెన్ చేస్తారు అండ్ మిడ్ నైట్ 12 వరకు ఉంటుంది. వీక్ కి 4 days అయితే నేను కూడా జిమ్ కి అయితే వెళ్తాను. 3 days అయితే రెస్ట్ అయితే తీసుకుంటాను. అండ్ కార్స్ పెట్టుకునే ఏరియా ఇది. అండ్ ఇంకో స్విమ్మింగ్ పూల్ ఇదంతా. డేట్స్ చెట్టు. అండ్ ఇది విల్లాస్ బ్యాక్ సైడ్. మేము ఉండే బిల్డింగ్ ఫ్రంట్ సైడ్ ఇది. అండ్ మేము బట్టలు వచ్చి స్టాండ్ మీద అయితే ఆరేసుకుంటాము, ఫ్రంట్ సైడ్ ఆరేయకూడదు. వెల్కమ్ టు మై హోమ్. మెయిన్ డోర్ కి వచ్చి అలాగా ఓం స్వస్తిక్ అయితే పెట్టుకున్నాను. అండ్ షూ ర్యాక్, టీవీ, టాయ్స్, ఇంకా చాలా టాయ్స్ ఉన్నాయి. లోపలైతే పెట్టేశాను. అండ్ మంత్ లో వాడు ఎవ్రీ మంత్ ఫొటోస్ అలా క్యాప్చర్ చేసి ఫోటో ఫ్రేమ్ లో అయితే పెట్టుకున్నా. ఇంకా మిడిల్ లో ఫింగర్ ప్రింట్స్ అయితే పెట్టలేదు, ఇండియాలో వదిలేసాను. నెక్స్ట్ టైం అయితే వచ్చినప్పుడు అయితే అవి యాడ్ చేయాలి ఆ ఫింగర్ ప్రింట్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చి మేము మాల్ లో అయితే తీసుకున్నాము. ఇక్కడ ఆ మెమరీ ఒకటి, వాడి 5th month మెమరీ కూడా. అండ్ వాడి కారు రీసెంట్ గా వాడి బర్త్డే కి గిఫ్ట్ అయితే వచ్చింది కారు. అండ్ దేవుడిది అయితే ఇలా చిన్నగా అయితే పెట్టుకున్నాను. ఫ్యామిలీ ఫోటో ఫ్రేమ్. పినాంగ్ పుట్టాక వాడి మెమరీస్ అన్ని అలా క్యాప్చర్ చేసి ఫోటో ఫ్రేమ్ లో అయితే వాడు ఉన్నవన్నీ అలా క్యాప్చర్ చేసి అయితే పెట్టుకున్నాము మెమరీస్ కింద. అండ్ సోఫా అండ్ డైనింగ్ టేబుల్. నెక్స్ట్ నా సామ్రాజ్యం అయితే చూద్దరు రండి. ఓపెన్ కిచెన్ టైప్ ఇదంతాని. అండ్ రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్ అయితే కూడా సైడే ఇచ్చేసారు. అండ్ ఇక్కడ అంతా టేబుల్, రైస్ కుక్కర్, కెటల్. అండ్ రీసెంట్ గా అయితే ఫస్ట్ ఆర్డర్ పికిల్ అయితే టమాటో పికిల్ అయితే రెడీ చేసి పెట్టాను. అండ్ బార్ టేబుల్ ఇదంతా. అండ్ కిచెన్ అండ్ హాల్ వ్యూ ఇదంతా. బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయి చూద్దాము మా వాడు అయితే ఏం చేస్తున్నాడా అని. డోర్ ఓపెన్ చేయగానే డోర్ దగ్గరే ఉన్నాడు. వాడికి పఫర్ రైస్ ఇచ్చాను, తింటున్నాడు స్లోగాని. అండ్ డ్రెస్సింగ్ టేబుల్ కింద మ్యాట్స్ కూడా వేసాము. ఒక్కోసారి మంచం మీద నుంచి కింద పడిపోతారు కదా పిల్లలు, అందుకు. అండ్ టీవీ. మా వాడైతే చాలా ఇన్నోసెంట్ గా అయితే కింద కూర్చుని ఒక్కొక్కటి మరమరాలు అయితే తింటున్నాడు. సగం అయితే కింద అయితే వేసాడు. వార్డ్రోబ్ అండ్ వాష్రూమ్ కూడా. అండ్ 2 కూడా ఇందులోనే ఉంటాయి. అండ్ బాల్కనీలో నేనైతే మొక్కలైతే ఇలా పెట్టుకున్నాను. నాకు చాలా ఇష్టం మొక్కలంటే. అగరబత్తి వెలిగించిన స్మోక్ వచ్చేస్తుంది, వెంటనే సెక్యూరిటీ కూడా వచ్చేస్తారు. అంబులెన్స్ లో అయితే మోగిపోతుంది. అండ్ డస్ట్ వేసుకోవడానికి. అండ్ కొంతమందికి వాషింగ్ మిషన్స్ కి అయితే ఇంటిలో ఎవరు స్టూడియోస్ లో ఉన్న వాళ్ళకి ఇలా అవుట్ సైడ్ ఉంటుంది. టాక్సీ చాలా కాస్ట్ ఎక్కువ. అండ్ నియర్ బై ప్లేసెస్ కి సైకిల్ అయితే యూస్ చేస్తారు కొంతమంది. ఐ హోప్ ఎవ్రీవన్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.